Hello, this is Chandu Botharaju. Now we are going to talk about the pool account. పూల్ అకౌంట్ అంటే ఏంటిది? పూల్ అకౌంట్ అనేది ఫస్ట్ దాన్ని క్రియేట్ చేసుకునేది బ్రోకర్లకు మాత్రమే ఉంటుంది. దాని మీద సెబీ, ఆర్బీఐ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అంటే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాని రిస్క్ని తగ్గించడం. నాకు ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో డివిడెండ్ ఇచ్చింది, కానీ అది బ్యాంక్ స్టేట్మెంట్లో ఓపెన్ చేసి చూస్తేనేమో రాలేదు, కానీ ఇక్కడనేమో వచ్చినట్టు చూపిస్తుంది. నాకు దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా 8 షేర్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు డివిడెండ్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేసినట్టు చూడండి ఒకసారి. క్లిక్ చేసి ఎంత 66.80 రూపీస్ ఎంత 5th June 2024 రోజు క్రెడిట్ అయిన చూపిస్తుంది. కానీ బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తేనే దాంట్లో క్రెడిట్ అయినట్టు నా అకౌంట్లోకి లేదన్నమాట. ఎప్పుడు ఇచ్చింది దీంట్లో మనం రీసెంట్ ఈవెంట్లో చూద్దాం. డివిడెండ్ 8.35 పర్ షేర్ ఇచ్చింది అనమాట. సో ఇచ్చింది కానీ నా అకౌంట్లోకి క్రెడిట్ కాలేదు. ఇలాంటి రిస్కులన్నింటిని తగ్గించడం కోసం ఇది బ్రోకర్లు ఏం చేస్తారంటే పూల్ అకౌంట్ దాన్ని క్రియేట్ చేస్తారు. దాని మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇంటర్మీడియట్గా వర్క్ చేస్తుంది. అది ఓన్లీ వాళ్ళు మాత్రం వర్తిస్తుంది. అండ్ దాంతో స్టాక్లన్నీ కొన్ని రోజులు టెంపరీగా మాత్రమే హోల్డ్ చేయగలుగుతారు ఎవరు బ్రోకర్స్. దాని తర్వాత డిమాలిష్ చేస్తారు.